సంక్రాంతికి హైదరాబాద్ నగరవాసులు సంతూళ్లకు పయనమయ్యారు. ఉమ్మడి నల్గొండ జిల్లాలో ఉన్నటువంటి టోల్ ప్లాజాల వద్ద వాహనాల రద్దీ కొనసాగుతోంది. ఇప్పటి వరకు సుమారు 1,26,000 వాహనాలు టోల్ ప్లాజా దాటాయట్టు కూడా టోల్ ప్లాజా సిబ్బంది చెప్తున్నారు. వాహనదారులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా అన్ని ఏర్పాట్లు చేశామని టోల్ ప్లాజా సిబ్బంది తెలిపారు. ప్రస్తుతం టోల్ ప్లాజా వద్ద ఉన్న ట్రాఫిక్ రద్దీపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి శంకర్ అందిస్తారు. పండుగను పురస్కరించుకొని రెండు తెలుగు రాష్ట్రాలు ఏవైతే ఉంటాయో రెండు తెలుగు రాష్ట్రాలు సంక్రాంతి పండుగను ఘనంగా నిర్వహిస్తారు. ఈ నేపథ్యంలో పంతంగి టోల్ ప్లాజా కావచ్చు, కొర్లపాటు టోల్ ప్లాజా కావచ్చు, వాహనాల రద్దీ అయితే విపరీతంగా కొనసాగుతుందని చెప్పుకోవచ్చు. నిన్న మధ్యాహ్నం స్టార్ట్ అయిన వాహనాల రద్దీ ఏదైతుందో స్టిల్ ఇప్పటికీ వాహనాల రద్దీ అలానే కొనసాగుతుంది. తెలంగాణలో సంక్రాంతి పండుగ ఏదైతే ఉంటుందో సంక్రాంతి పండుగను పురస్కరించుకొని సెలవు దినాలు ప్రకటించారు. దీంతో హైదరాబాద్ నుండి పల్లెపాట పట్టారు పట్టణవాసులు అని చెప్పుకోవచ్చు. నిన్న సాయంత్రం నుండి ఇప్పటి వరకు సుమారుగా 42,000 వెహికల్లు వెళ్ళిపోయాయని చెప్పేసి టోల్ ప్లాజా సిబ్బంది చెప్తున్నప్పటికీ ఈరోజు సుమారుగా 70 నుండి 80,000 వెహికల్లు వెళ్తాయని చెప్పేసి టోల్ ప్లాజా సిబ్బంది అయితే ఒక అంచనా వేస్తున్న పరిస్థితి అయితే కనబడుతుంది. టోల్ ప్లాజా వద్ద ఎలాంటి వాహనాలు రద్దీ కొనసాగకుండా, వాహనాలు ట్రాఫిక్ జామ్ కాకుండా ఎక్కడికక్కడ అన్ని ఏర్పాట్లు చేశామని చెప్పేసి టోల్ ప్లాజా సిబ్బంది చెప్తున్నారు. అయితే టోల్ ప్లాజా సిబ్బంది మొత్తం కొర్లపాటు టోల్ ప్లాజాలో 12 బూతులు ఉన్నప్పటికీ హైదరాబాద్ నుండి విజయవాడ వెళ్తున్న లైన్స్ ఏవైతే ఉంటాయో అవి ఒక 8 లైన్స్లు ఉంచారు. విజయవాడ నుండి హైదరాబాద్ వెళ్ళే లైన్స్ మాత్రం 3 లైన్స్ అయితే పెట్టడం జరిగింది. మొత్తంగా ఎక్కడ కూడా వాహనాల ట్రాఫిక్ జామ్ కాకుండా ఈ టోల్ ప్లాజా సిబ్బంది అయితే అన్ని ఏర్పాట్లు చేశారని చెప్పుకోవచ్చు. ప్రయాణికులకు కూడా ఎలాంటి ఇబ్బంది కలగకుండా మంచినీటి సౌకర్యం కావచ్చు, ఉచిత టాయిలెట్ సౌకర్యం కావచ్చు అన్ని ఏర్పాట్లు చేశామని చెప్తున్నారు. అలాగే ఉమ్మడి నల్గొండ జిల్లాలో ఉన్న చౌటుప్పల్ టోల్ ప్లాజా ఏదైతే ఉంటుందో చౌటుప్పల్ టోల్ ప్లాజా కూడా బాగా వాహనాల రద్దీ కొనసాగుతుందని చెప్పుకోవచ్చు. తిప్పర్తి మండలం మాడుగులపల్లి టోల్ ప్లాజా వద్ద కూడా అటు గుంటూరు, ఏలూరు సైడ్ వెళ్ళే వాహనాలు కూడా అక్కడ బాగా ట్రాఫిక్ అక్కడ నిలబడుతుందని చెప్పేసి కొద్దిమేర సమాచారం అందుతున్నప్పటికీ కొర్లపాటు పంతంగి టోల్ ప్లాజా వద్ద ఏదైతే ఉంటుందో ఈ రెండు టోల్ ప్లాజాలు సుమారుగా నిన్నటి నుండి ఇప్పటి వరకు 1,16,000 వెహికల్ వెళ్ళాయని చెప్పేసి టోల్ ప్లాజా సిబ్బంది అయితే ఒక అంచనా వేస్తున్న పరిస్థితి అయితే కనపడుతుంది. టోల్ ప్లాజా సిబ్బంది కూడా ఎక్కడ ఎలాంటి ఘటనలు జరగకుండా అన్ని ఏర్పాట్లు చేశారు. పోలీస్ సిబ్బందితో పాటు అన్ని ఏర్పాట్లు చేసిన పరిస్థితి అయితే కనపడుతుంది. ప్రతి స్టాప్ దగ్గర పోలీస్ సిబ్బందిని కూడా ఏర్పాటు చేశారు. మనతో పాటు నకరేకల్ సిఐ ఉన్నారు, నకరేకల్ రూరల్ సిఐ ఉన్నారు. ఆయనను అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్, ఎలాంటి ఏర్పాట్లు చేశారు, ఎలా ఉంది ఇక్కడ? ఇప్పుడు సంక్రాంతి సందర్భంగా నిన్న మధ్యాహ్నం నుండి వెహికల్స్ ఫ్లో అనేది విజయవాడ సైడ్ బాగా పెరగడం జరిగింది. మేమంతా మా ఎస్పీ గారు ఆదేశాల ప్రకారం మేము చిట్యాల నుండి మా బార్డర్ నుండి కేతపల్లి మూసిరి వరకు మేమంతా బందోబస్తు ఏర్పాటు చేయడం జరిగింది. ఈ జంక్షన్లో ప్రతి జంక్షన్లో మేము కానిస్టేబుల్స్ పెట్టుకోవడం, ట్రాఫిక్ రెగ్యులేట్ చేయడం జరుగుతుంది. కోరపాటు టోల్ గేట్ దగ్గర కూడా వీళ్ళ టోల్ సిబ్బంది కూడా మేము ఆదేశాలు ఇవ్వడం జరిగింది. వాళ్ళు కూడా ఎక్కువ టోల్స్ ఓపెన్ చేసుకున్నారు. ఎటువంటి ట్రాఫిక్ జామ్ కాకుండా చూసుకుంటున్నాం. అదేవిధంగా వాహనదారులు కూడా విజ్ఞప్తి ఏంటంటే చాలామంది ఓవర్ స్పీడ్గా వస్తున్నారు, ఇంటికి పోవాలనే ఉత్సాహంతో ఓవర్ స్పీడ్గా వస్తున్నారు. కాబట్టి వచ్చేటప్పుడు కొంచెం జాగ్రత్త చూసుకోండి. మీరు ట్రాఫిక్ రూల్స్ అన్ని పాటించుకుంటూ రండి. మీ సైన్ బోర్డ్స్ కూడా చూడండి. ఆ సైన్ బోర్డ్స్ ఎక్కడైతే డేంజర్ బోర్డ్స్ ఉన్నాయో అవన్నీ చూసుకోండి. డైవర్షన్స్ కానీ చూసుకోండి. ఎట్టి పరిస్థితుల్లో రాంగ్ సైడ్గా డ్రైవింగ్ చేయకండి. ముఖ్యంగా హైదరాబాద్ నుండి విజయవాడ కొన్ని డేంజర్ స్పాట్లను గుర్తించారు. మీ సర్కిల్లో ఎన్ని డేంజర్ స్పాట్లు ఉన్నాయి? అక్కడ ప్రత్యేకంగా ఏమైనా భద్రత పెంచడం జరిగిందా? ఇంకేమైనా ఏర్పాట్లు చేయడం జరిగిందా? మా దగ్గర కూడా ఈ కేతపల్లి మండలంలో ఒక 3, కట్టంగులో ఒక 2 బ్లాక్ స్పాట్స్ ఉన్నాయి. ఆ బ్లాక్ స్పాట్స్ కూడా దగ్గర కూడా మేము మెన్ని ఏర్పాటు చేసుకోవడం జరిగింది. అలాగ సైన్ చేయడం కానీ, తర్వాత ట్రాఫిక్ జామ్ కాకుండా చూసుకోవడం కానీ అది విధంగా చేయడం జరిగింది. మేము మా పోలీస్ తరపు నుండి అటు యాక్సిడెంట్ ఫ్రీ దీనికోసము ప్రత్యేక ఏర్పాటు చేసుకున్నాము. టైం టు టైం ఎస్పీ గారు మాకు ఆదేశాలు ఇస్తారు. ఎస్పీ గారి ఆదేశాల ప్రకారం మేము అన్ని చేస్తున్నాం. రైట్. ఇంకా ఇక్కడ టోల్ ప్లాజా సిబ్బంది ఉన్నారు, వాళ్ళని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్, చెప్పండి, ముఖ్యంగా నిన్న మొదలైన ట్రాఫిక్ ఏదైతుందో ఇప్పటివరకు ఎన్ని వెహికల్లు టోల్ దాటి వెళ్ళాయి, ఇంకా ఎన్ని వచ్చే అవకాశం ఉందని మీరు అంచనా వేస్తున్నారు? దాదాపు నిన్న 48,000 వరకు వెళ్ళినాయి వెహికల్స్. ఈరోజు కూడా 50 క్రాస్ అవుతుండొచ్చు అంచనా ఉంది. నైట్ చాలా ట్రావెల్స్ వెళ్ళినాయి. మ్యాక్సిమం ట్రావెల్స్ ఏ షిఫ్ట్ మళ్ళీ నైట్ 12 నుంచి మార్నింగ్ వరకు అయితే ట్రావెల్స్ ఎక్కువ ఉండే. కాకపోతే వెహికల్స్ చాలా స్పీడ్ వస్తున్నాయి. ఇంటికి వెళ్ళాలనే తొందరలోనే స్పీడ్స్ కొంచెం కంట్రోల్ చేసుకుని వస్తే బాగుంటుంది. మేము ప్రికాషన్స్ వాడుతున్నాం. ప్లస్ మనకు ఉండాల్సిన 6 లేన్స్ కానీ దాన్ని 8 లేన్లో డిజైన్ చేసి అంటే క్రాస్ లైన్గా పంపిస్తున్నాం. స్టాఫ్ని కూడా పెంచినాం. అట్లానే సేఫ్టీ కోన్స్ కానీ అలాంటివి చాలా పెంచేసి కస్టమర్స్కి ఎలాంటి ఇబ్బంది కాకుండా చూస్తున్నాం. ప్రత్యేకంగా పండుగ సందర్భంగా ఇంకా ప్రత్యేకంగా ఏమైనా ఏర్పాట్లు చేయడం జరిగిందా? అంటే ప్రయాణికులు ఎక్కడ కూడా ఎలాంటి ఇబ్బంది కలగకుండా మంచినీటి సౌకర్యం కావచ్చు, ఉచిత టాయిలెట్స్ కావచ్చు, ఇవన్నీ ఎలాంటి సౌకర్యాలు చేశారు? అంబులెన్స్ కానీ మన
క్లీన్ కానీ వాటర్ కానీ వాష్రూమ్స్ కానీ అంతా మెయింటైన్ చేస్తున్నాం మనం అలాగని. ఇంకా ఎన్ని వెహికల్ వెళ్ళే అవకాశం ఉంది? ఇదే వాహన రద్దీ ఇంకెన్ని రోజులు కొనసాగుతుంది అనుకుంటున్నారు? ఈ ట్రాఫిక్ని చూస్తూ ఉంటే ఈరోజు 50,000 పైన దాటొచ్చు అంచనా ప్రకారం అయితే. రైట్. మొత్తంగా అయితే టోల్ ప్లాజా సిబ్బంది దాదాపు నిన్నటి నుండి ఇప్పటి వరకు 126,000 వెహికల్ వెళ్ళాయని చెప్తున్నారు. నిన్న ఒక రోజే 42,000 వెహికల్ టోల్ దాటి వెళ్ళాయని చెప్తున్నారు. మొత్తంగా కొర్లపాటు కావచ్చు, పంతంగి టోల్ ప్లాజా కావచ్చు, చిల్లకల్లు మొత్తం 126,000 వెహికల్ వెళ్ళాయని చెప్పేసి ఈ టోల్ ప్లాజా సిబ్బంది ఒక అంచనా వేస్తున్న పరిస్థితి కనబడుతుంది. మొత్తంగా టోల్ ప్లాజా సిబ్బంది ఎలాంటి వాహనదారులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా అన్ని ఏర్పాట్లు చేశామని చెప్తున్నారు. మంచినీటి సౌకర్యం కావచ్చు, క్రెయిన్ సౌకర్యం కావచ్చు, ఇంకా ప్రయాణికులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా అన్ని ఏర్పాట్లు చేశామని చెప్తున్నారు. పోలీస్ సిబ్బంది కూడా టోల్ ప్లాజా సిబ్బందితో పాటు పోలీస్ సిబ్బంది కూడా అన్ని ఏర్పాట్లు చేశామని చెప్తున్నారు. ప్రతి డేంజర్ జోన్ దగ్గర అన్ని ఏర్పాట్లు చేశాము, ఎక్స్ట్రా సిబ్బందిని కూడా అక్కడ ఉంచడం జరిగిందని చెప్పేసి అయితే ఒక అంచనా వేస్తున్న పరిస్థితి అయితే కనపడుతుంది. మొత్తంగా కొర్లపాటు టోల్ ప్లాజా అయితే ప్రశాంతంగా టోల్ దాటుతున్న వాహనాలు అయితే టోల్ దాటుతున్న పరిస్థితి అయితే కనపడుతుంది. ఇది ఇక్కడ ఉన్న తాజా సమాచారం. కెమెరామెన్ శంకర్తో శంకర్, ప్రైమ్ 9 న్యూస్, నల్గొండ.